బ్యాక్ టు ది న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షం అన్నదాతలపై పగపట్టింది. రాత్రికి రాత్రే ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో వెరుచుకుపడిన వానదేవుడు కల్లాల్లో ఆరబోసిన రైతన్న కష్టాన్ని కన్నీటి పాలు చేశాడు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలతో పాటు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో వాన బీభత్సం సృష్టించింది. నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడంతో ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన ధాన్యం, మొక్కజొన్న పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. కళ్ల ముందే పంట కొట్టుకుపోతుంటే రైతులు దిక్కుచోతని స్థితిలో కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ అకాల వర్షం, అధికారుల నిర్లక్ష్యంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం నిరసన జ్వాలలు ఎగదోస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా తమకు ముందస్తు వర్ష సూచన ఎందుకు ఇవ్వలేదని, జాగ్రత్తలు ఎందుకు చెప్పలేదని అధికారులు నిలదీస్తున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడుతూ తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు వద్ద కూడా రైతులు రోడ్డుపై బైఠాయించి భారీ ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొనుగోళ్లలో జాప్యం వల్లే తమకు ఈ గతి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చి వడ్లు జాలి పోసి ఎండ పోసి జాలి పోసి పెట్టినాము. వర్షానికి ఆ గతి వచ్చింది. రైతులు పట్టించుకున్న నాదులు లేడు. దక్షిణమే ఈ పచ్చి వడ్లను బయలుదేరి కొడితే మొలకలొస్తాయి. రేపటి వరకు మొలకొస్తుంది కింద. అవి రసమేలు పంపించే ప్రయత్నాలు చేయరు దయచేసి. నెల దగ్గరికి వస్తున్నా వడ్లు నీళ్ళ తెచ్చి సంచులు ఇచ్చే వరకే 20 రోజులు వచ్చింది. సంచులు ఇచ్చి 4-5 రోజులు అయింది. ఈ వరకు ఏమి లేదు. ఆడనే లేదు. ఆ గోడ పరదలు కప్పి పచ్చి వడ్లు జాలి పోసి ఎండ పోసి జాలి పోసి పెట్టినాము. వర్షానికి ఆ గతి వచ్చింది. రైతులు పట్టించుకున్న నాదులు లేడు. దక్షిణమే ఈ పచ్చి వడ్లను బయలుదేరి కొడితే మొలకలొస్తాయి. రేపటి వరకు కనీసము ఐకేపీ సెంటర్ లోపల, వడ్ల కొనుగోలు సెంటర్ లోపల ఒక అధికారి వాతావరణ కేంద్ర సూచనలు చెప్పేటువంటి ఒక గంట సేపట్లో వర్షం పడిపోతున్న రైతులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఆ కొనుగోలు సెంటర్లో కొంతమంది ప్రభుత్వం సంబంధించినటువంటి మనుషులు ఉన్నట్లయితే ఒక 5 నిమిషాల్లో ధాన్యాన్ని జాగ్రత్త పరిచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేకుండా ఉండడం వల్ల రైతుల యొక్క నడ్డి విరిగేటువంటి పరిస్థితి ఇలా ఏర్పడుతుంది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మొబైల్ డ్రైయర్లు ఇలా కనీసం ఒక 5 సెంటర్లకు ఒక మొబైల్ డ్రైయర్లు ఏర్పాటు చేసినట్టయితే ఒక గంట లోపల 150 క్వింటాల వరకు ఆరబెట్టేటువంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ అవి అందుబాటులో తీసుకురాలేక ఇలా రైతులనే నష్టపరిచేటువంటి